హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. ఇప్పుడు మనం స్టోరీలోకెళ్దామండి. పరిత్యాగి. 4, 5 ఉద్యోగాలు మానేశాడు రాజు. వాళ్ళ వీళ్ళ చెప్పు చేతుల కింద పనిచేయడం ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తుంటే, కొడుకు కోసం సొంతంగా పుస్తకాల షాప్ పెట్టించాడు రామ్మోహన్. 6 నెలలు తిరిగేసరికి అప్పులు తప్ప కుప్పలు మిగలని స్థితికి తెచ్చాడు రాజు. చివర్లో ఉన్నదంతా అమ్మేస్తే పెట్టిన పెట్టుబడిలో 10% కూడా మిగల్లేదు. రామ్మోహన్ కోపం నశాలానికంటింది. అయినా తమాయించుకున్నాడు. మనలాంటి మధ్యతరగతి మనుషులు ఉన్నదాన్ని ఎట్లా వృద్ధిలోకి తేవాలో నేర్చుకోవాలి కానీ, దివాలా తీసేలా నడపకూడదు. అజాగ్రత్తగా పనిచేస్తే అప్పుల పాలవడం తప్ప మిగిలేదేమీ ఉండదు. ఈ స్టోరీ ఫుల్ లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. ప్రతి ఒక్కరు వినాల్సినటువంటి మనసును హత్తుకునేటటువంటి ఒక మంచి కథ అండి ఇది. తప్పకుండా ప్రతి ఒక్కరు వినండి. సంపాదించాల్సిన కొడుకు తండ్రికి భారంగా అయితే ఆ తండ్రి పడే మనోవ్యధ అండి ఈ స్టోరీ. తప్పకుండా ప్రతి ఒక్కరు వినాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి. తప్పకుండా వినండి. థాంక్ యూ.